రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. తెలంగాణలో ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. లండన్లో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు మజ్లిస్ దూరం అవుతుందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు దగ్గరవుతుందా? ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ మజ్లిస్ మధ్య స్నేహబంధం బలపడుతున్నట్లు అర్థమవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మజ్లిస్ కాంగ్రెస్ తో దోస్తీ చేస్తోందనే చర్చ ఇరు పార్టీల్లోనూ జోరుగా సాగుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో రాజకీయంగా దూరమైన ఎంఐఎం ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్ కు దగ్గరైంది. సాధారణంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి సానుకూలంగా వ్యవహరిస్తూ పాత నగరంలో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవడం మజ్లిస్ కు అలవాటు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ నేతలు బీఆర్ఎస్ నాయకులతో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. బీఆర్ఎస్ తో అధికారికంగా ఎలాంటి పొత్తు చేసుకున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ముందస్తు అవగాహనతో అభ్యర్థులను బరిలోకి దించారు. ఎంఐఎం బరిలో లేని చోట ముస్లింలు బీఆర్ఎస్ కు ఓటు వేసేలా మజ్లిస్ ముఖ్య నేతలు పనిచేశారు. ఇందుకు సంబంధించి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో మజ్లిస్ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. బీజేపీని రాజకీయంగా శత్రువుగా భావించే మజ్లిస్ కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం మొదలైంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని అసెంబ్లీ సమావేశాలకు ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడంతో ఇరు పార్టీల స్నేహబంధానికి శ్రీకారం చుట్టినట్లయింది. ఇటీవల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కలిశారు. మూసీ సుందరీకరణ అంశంపై లండన్లోని థేమ్స్ నదీ నిర్వహణ తీరుపై కలిసి అధ్యయనం చేశారు. ఇలాంటి పరిణామాలు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.